ఇలాంటి తెల్ల వంకాయ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి కోసాను, ఇలా ముక్కలు కోసాను. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు, కొంచెం ఉప్పు వేసాను. ఇది ఒక 5 నిమిషాలు అలా ఉండనియాలండి, నీరు వస్తుంది. అప్పుడు ఇలా గట్టిగా పిసికానండి. 5 మినిట్స్ తర్వాత ఇలా గట్టిగా పిసికి వాటంతా బయటకు వస్తుంది. అప్పుడు వేరే కంచంలో వేసానండి. తర్వాత దీన్ని ఎండలో పెట్టాలండి. మొత్తం 1 డే అంతా ఎండకి బాగా ఎండనియాలి, ఎందుకంటే చేదు పోతుందండి. తర్వాత దాన్ని పచ్చడి కింద పండుమిరపకాయ చింతపండు వేసి పచ్చడి దంచుకోవాలండి. ఇది మా అమ్మమ్మ దీన్ని నేర్పించిందండి నాకు. అలా ఎండబెట్టానండి. దీంట్లో పండుమిరపకాయలు 4 పండుమిరపకాయలు, కొంచెం సరిపడా చింతపండు వేసి మిక్సీ పట్టి కలిపానండి. ఈ వంకాయల్లో, ఈ ఎండబెట్టిన వంకాయల్లో ఇది తెల్లారేపాటికి బాగా ఊరి మంచి బాగుంటుంది. దీన్ని నూనె పెట్టి మళ్ళీ పోపు పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకుని అంతే, వంకాయ పచ్చడి రెడీ. ఫైనల్గా వంకాయ పచ్చడి ఎలా వచ్చింది.